వెలుగొండ నిర్వాసితులది ఈరోజు ప్రభుత్వం వారికి అనుకూలంగా చేయకుండా ఈరోజు పల్లెల్లోకి మీరు ఖాళీ చేయాలనేది మానవత్వాన్ని మంట కలిపినట్లే. మరి ఈరోజు మీరు 96లో వెలుగొండ శంకుస్థాపన చేస్తే 26 మీరు ప్రారంభం చేయాలనుకోవడం సంతోషమే. కానీ ఈ 30 సంవత్సరంలో చేసి ప్రాజెక్టు ఎంతవరకు ఎవరెవరు చేశారనేది మరి మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. మరి ఇప్పటికిప్పుడు వెలుగొండ నిర్వాసులందరినీ కూడా మీ గ్రామాలు వదిలి బయటికి రావాలి అని అనడం ఎంతవరకు సబబో ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చట్టం ప్రకారము 6 నెలల ముందు నోటీస్ ఇచ్చి మీరు బయటికి రావాలని వారికి నివాసయోగ్యమైన కాలనీలో వారికి పట్టాలు ఇచ్చి ఆ పట్టాల్లో మీరు ఇచ్చిన డబ్బుతో నివాసయోగ్యమైన ఇల్లు కట్టుకోవడమా లేదా వారు ఎక్కడైనా బాడోలు తీసుకునడం అది వారి ఇష్టం. కానీ మీరు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయండి, మేము నీరు వదులుతున్నాం అనడము అది పద్ధతి కాదు. ఈ ప్రజలు మీకోసం ఎంతో సేవ చేసి మిమ్మల్ని పీఠం ఎక్కిస్తే వారికి చేసే న్యాయం ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా 18 సంవత్సరాలు ఈ రోటికి నిండిన వారందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. మీరు ఏర్పాటు చేసిన నిర్వాసితుల కాలనీల్లో ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చి మీ డబ్బుతో వారు ఇల్లు కట్టుకుంటారా లేదా అప్పు తెచ్చుకొని కట్టుకుంటారా అదంతా వారి ఇష్టం. వారు ఉండటానికి నివాసం ఉండాలి. వారి యొక్క కుటుంబ సభ్యులు ముసలి వాళ్ళైతేనేమి, స్త్రీలైతేనేమి, యువకులైతేనేమి అందరూ కూడా ఈరోజు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు ఆ మాత్రం తెలియదా అని కూడా అడుగుతున్నా. మరి మీరందరూ కూడా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి రేపు 20 అసెంబ్లీలో వెలుగొండ మీద ఒక చర్చ చేసి 6 నెలల ముందు ఒక చట్టం ప్రకారము మరి నోటీస్ ఇచ్చి వారిని ఖాళీ చేయమని చెప్పడం సబబు. కాబట్టి మీరు రేపు అసెంబ్లీలో 6 నెలలకు ఒక ఖాళీ చేయాలని నోటీస్ ఇప్పిస్తూ మీరు వారికి రావాల్సిన ప్యాకేజీ మొత్తం కూడా ఇవ్వాలి. ఇప్పటికీ 7,000 చిల్లర ఉన్నారు, 7,300 మంది. మిగిలిన 18,000 ఈ రోటి వరకు నిండిన వారు ఉన్నా కూడా దాదాపు 2,000, 3,000 లోపు వస్తారు. అంతా అయినా కూడా ఒక మంగళవారం రోజు నువ్వు అప్పు తీసుకున్నా అంతే కదా ముఖ్యమంత్రి గారు, ఇది ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ప్రజలు మీ మీద ఆశ పెట్టుకొని మిమ్మల్ని గెలిపించి పీఠం ఎక్కిస్తే ప్రజలకు చేసేది ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు వారిని ఇప్పుడు అక్కడి నుంచి పల్లెల నుంచి ఖాళీ చేయమని చెప్పకుండా వారికి ప్యాకేజ్ ఇవ్వాలి, నివాసయోగ్యమైన కాలనీ పట్టాలు ఇవ్వాలి. తర్వాత అక్కడ ఉండే కాలనీలు కానీ అవన్నీ కూడా కనీస వసతులు ఏర్పాటు చేసి అప్పుడు ఖాళీ చేయమని చెప్తే బాగుంటుంది. కాబట్టి అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇప్పుడు హడావుడిగా మంత్రి గారు వచ్చి మీరు ఖాళీ చెయ్యాలి, ఒక విడత ఇచ్చాము 900 ఎన్నో మళ్ళా ఇస్తాము రేపు వారం రోజులు అనడము, మిగిలిన వారు ఇదేమిటంటే ఇచ్చేది లేదని కరాఖండి చెప్పడము అది ఎంతవరకు మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారితో చర్చించి అన్ని వసతులు వారు సమకూర్చిన తర్వాతనే రిజర్వాయర్కు నీళ్లు వదలండి. ఇంకా 2 సంవత్సరాలు మీ యొక్క పరిపాలన ఉంది. వచ్చే సంవత్సరం పూర్తిగా ఇచ్చేసి మీరు ఇచ్చేస్తే బాగుంటుందని కూడా ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.